అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ ఆరోగ్యాలు ఐశ్వర్యం కలిగించాలని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడ్డంకులు తొలగించి మీరు ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈయన మా నాన్న, ఏమో మా నాయనమ్మ. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, చిన్నలకి పెద్దలకి. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి పూజ చేసుకుంటున్నాం. ఎలా చేస్తున్నానో ఆ ప్రిపరేషన్ ఏంటో మనం చూసేద్దాం పదండి. ఈ క్యాసెట్ ద్వారా పూజ చేసుకుంటారా మీ బ్రాహ్మణుడికి ఉదాహరణ దక్షిణ కాకుండా కూడా మర్చిపోకండి. ఒకవేళ పూజ దొరకలేదా లేదా పూజ ఇవ్వచ్చు. ఆచరణాన మూడుసార్లు ఉద్ధరించుకోండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, కృష్ణాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః. అహం ఏకైకం దోహం వామహస్తం ముఖ్యం గతం చూసు మంతహాసం పూజితగం రూపం యోగిన విద్యాగల్ల మొత్తం వైమంగళ ఆగమీత నిరోధి కనాక ఈ ముఖ్యం తలచినే అనాం తలచినే తలచిననివా తలచినే ఏకం తలచి నా విఘ్నములను తొలగించుటకు ఈ విధంగా వినాయకుని పాట ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలి. అంటే గాలిని గట్టిగా కూర్చి చేయాలి. తెలిస్తే చేయండి, లేకపోతే కొన్ని అక్షంతలు వాసన చేసి ఈ వినాయకుడు చేసుకోండి. ఓం దైవీ గాయత్రీ ప్రాణాయామే నమః. ఓం ఓం వర ఓం వర ఓం వర ఓం వర ఓం వర తర్వాత ఇప్పుడు సంకల్పం చేయాలి. అక్షంతలు చేతిలో తీసుకొని మమ చెప్పండి. సమస్త శ్రీ పరమేశ్వరం ఏకాంత మారితే ఆ ప్రాంతం తెలుసుకోండి. సమస్త బ్రాహ్మణ వ్యావహారిక చెప్పండి. చెప్తున్నారా? శ్రీ మహాగణాధిపతి ప్రతిష్ట అస్మాకం సహృదానాం క్షేమ స్థైర్య ధైర్య విదయ అభయ ఆరోగ్య ఐశ్వర్యార్థం బ్రహ్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలసిద్ధం సకల విద్యా ప్రాప్యర్థం ఉత్త పౌత్రార్థం ఇష్టకామ్యార్థ సిద్ధం మమేవాంఛ ఫలసిద్ధం శ్రీమాన్ ఏకత్వం చెప్పండి. చెప్పండి. నామ దేవస్య అహం కరిష్యే. చేతిలో నీళ్ళు పోసుకొని అక్షరం ఉంటుంది. తరంగసేన కరిష్యే నీళ్ళు చెప్పండి. కరిష్యే నాలుగు వైపు గంట పట్టుకుంటే చిన్న పుష్పం గ్లాసులో వేసి చేతిలో తీసుకెళ్ళాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. అక్షంతలు వేయండి. ఆసనం మౌక్తికా పుష్పరాధేశ్చ ప్రియనందనామి. నీళ్ళను వేయండి. పాద్యం గజభక్తనమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్తాపాధ్యమయా దత్తాం గృహాన విరధాన శ్రీ మహాగణాధిపతి.
अध अष्टोत्तर शतनामावली पूजां च करिष्ये ఇప్పుడు స్వామివారిని భక్తి అక్షంతలు పూలు అన్నిటితోనూ పూజ చేయవచ్చు. ఓం గజాననాయ నమః, గణాధ్యక్షాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ద్వైమాతురాయ నమః, ప్రజ్ఞావిధయే నమః, ద్విముఖాయ నమః, ప్రముఖాయ నమః, సుముఖాయ నమః, కృతినే నమః, సుప్రదీపాయ నమః, భవాన్మజాయ నమః, శృంగారిణే నమః, ఆశ్రితవత్సలాయ నమః, శీఘ్రకారిణే నమః, శాశ్వతాయ నమః, బ్రహ్మచారిణే అభిషేకించాలి. తర్వాత వస్త్రం, ప్రతితో తయారు చేసుకున్న వస్త్రాలు కానీ లేకపోతే స్వామివారికి మీరు వస్త్రాలు సమర్పించుకోవాలనుకుంటే ఇప్పుడే సమర్పించుకోవాలి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యాం చ మంగళం శుభప్రదం గృహాత్వం లంబోదర పరాత్మజం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం, ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించుకోవాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాతో ఆయుష్యమగ్రం ప్రతిమం చ శుభ్రం. యజ్ఞోపవీతం బలమస్తు తేజః రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనోత్తరైయకం గృహేణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. తరువాత గంధం, పరాందురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరేణుం సర్వభూతానాం తామిహోపహ్వయే స్త్రియం చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సుర ఆభరణాలు కూడా ఉంచవచ్చు. ఇప్పుడు స్వామివారిని పుష్పములతో పూజించాలి. సుగంధాని చ పుష్పాని జాతి కుంభముఖాని చ ఏకవింశతి పత్రాని సంగృహాన నమోస్తుతే. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పానం పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పై పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అధాంగ పూజ. ఇప్పుడు స్వామి వదలండి. మధుపర్కం క్షీర సమాయుక్తం మధ్వాగ్నేన సమన్వితం మధుపర్కం గృహే మేధం. నందీశ్వరుడు అతని ఉదరం శివునికి విముక్తి కలిగించాడు. శివుడు గజముఖాసుని శిరమును చర్మమును తీసుకొని స్వస్థానానికి వెళ్ళాడు. అక్కడ పార్వతి భర్త రాతను ఫ్రెండ్స్, ఇంట్లో పూజ అయిపోయింది. ఇప్పుడు ఇంటి పక్కన ఇక్కడ గుడి విగ్రహాన్ని పెట్టారు, అక్కడికి వెళ్తున్నా.
వెళ్దాం పదండి మనం అందరూ కలిసి. ఇది ఫ్రెండ్స్ వినాయక చవితి. మీరు ఎలా చేసుకున్నారు చూడండి, ఈ పంచతో ఎంత ఇబ్బందిగా ఉందో. మీరు మీ ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నారో నాకు కామెంట్స్ రూపంలో చెప్పేయండి. అందరికీ మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ వినాయక చవితి అండి. గణపతి బప్పా మోరియా.